దేవుడు ఈ ప్రారంభము నుండి ఈ నెల ముగింపు వరకు మనందరినీ దేవుడు నడిపించినట్లుగా, అలాగునే దేవుడు తన వాగ్దానం చేత మనతో మాట్లాడినట్లుగా అందరం కూడా చేతులు చాపి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుడే దిగి వచ్చి తన స్వరాన్ని వినిపించినట్లుగా ఈ అక్టోబర్ నెల ప్రారంభములో దేవుని కృప మనల్ని విడువక, ఎడబాయక ఈ నెలంతా నడిపించున్నట్లుగా దేవుడే మనందరినీ బలపరిచి ఆయన చేయి పట్టి నడిపించున్నట్లుగా ఈ నెలలో ఉన్న 31 రోజును దేవుడు తన మహిమ కలిగిన ఆయన సన్నిధిలో మనలందరినీ నడిపించున్నట్లుగా, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి నడిపించున్నట్లుగా, విడవక ఎడబాయిక కృప చూపునట్లుగా మన పని పాటల్లో, రాకపోకల్లో, ప్రయాణాల్లో, ఉద్యోగాల్లో, ఆధ్యాత్మికమైన జీవితపు అనుభవాల్లో దేవుడు వెన్నంటి ఉండునట్లుగా అందరం దేవుణ్ణి అడుగుదాం. ప్రతిరోజు దేవుని ప్రత్యక్షత మనల్ని దర్శించాలి. ప్రతి క్షణము దేవుని సన్నిధి మన పక్షమున ఉండాలి. మనలందరినీ ఆశీర్వదించాలి. మనల్ని, మనకిచ్చిన కుటుంబాల్ని, మనకిచ్చిన బిడ్డల్ని, మనకిచ్చిన సమస్తాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. చేద్దాం, అందరం ప్రార్థన చేసి ప్రభువుని అడుగుదాం. ఒక్క నిమిషం ప్రభు పాదాలు పట్టుకుందాం. మనసారా ప్రభు పాదాలు పట్టుకుందాం. హృదయం తెరిచి ప్రభు పాదాలు పట్టుకుందాం. గోజాడుదాం ప్రభుని. ప్రభువా, ఈ అక్టోబర్ నెలంతా మా జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి. మమ్మల్ని నడిపించండి తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రభు మనం చేసిన ప్రార్థన ఆలకించి ఈ అక్టోబర్ నెలంతా మనల్ని తన మహిమగల హస్తాలతో నడిపిస్తున్నారు. అందుకు కృతజ్ఞత కలిగి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్. అందరూ చక్కగా కూర్చుందాం. ఈ అరుణోదయాన్నే, ఈ అక్టోబర్ నెల ప్రారంభములోనే వేకువజామునే దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వినండి. ప్రతి నెల మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హెబ్రీ పుస్తకం 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక. చాలు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుని సన్నిధిలో మనం అందరం చేరుతున్నాం? ఎందుకు దేవుని సన్నిధిలో మనం అందరం కూడి నెల ప్రారంభంలో దేవుని పాదాలు పట్టుకుంటున్నామంటే, దేవుడు ఏ వాగ్దానం చేస్తారో ఆ వాగ్దానాన్ని మన పక్షముగా నెరవేర్చడానికి దేవుడు శక్తిమంతుడు, సమర్థుడై ఉన్నారు. ఆమేన్. తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన ప్రతి ప్రమాణాన్ని
లేదా ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి వారి జీవితాల్లో అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైన ఘనమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. మనుషుడెవ్వరూ చేయలేని మహత్తైన కార్యాల్ని యేసయ్య తండ్రి అయిన దేవుడు మన పితరులతో ఉండి జరిగిస్తూ వచ్చారు. అదే దేవుడు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్న దేవుడు. ఎబ్రీ పుస్తకంలో ఈ మాట మనం చూడగలం. అది 12:8 13:8 ఎబ్రీ పుస్తకం 13:8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నారు. ఆయన మారనివాడు, ఆయన మార్పు లేనివాడు. ఆ రోజున పితరులకు ఏ వాగ్దానాలు చేశారు అదే వాగ్దానాలు ఈ రోజున కూడా మనతోనూ చేస్తున్నారు. వాగ్దానం చేసి వాళ్ళ జీవితాల్లో ఎలా నెరవేర్చారో ఈ రోజున కూడా మన జీవితాల్లో ఆ వాగ్దానాల్ని దేవుడు నెరవేరుస్తాడు. అందుకే ఆయనలో మార్పు లేదు. వినండి, మనుషుల్లో మార్పు ఉందేమో కానీ ఆయనలో మాత్రం మార్పు లేదు. యుగ యుగాలు తరతరాలు ఆయనకి సర్వ యుగములలో మహిమ కలుగును గాక. ఆమేన్. అందుచేత ఈ అక్టోబర్ నెలలో మారనివాడు, మార్పు లేనివాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకు కూడా ఒక వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుని ఈ నెలంతా ఈ వాగ్దానం చేత మనమందరము నడిపించబడుదుము గాక. చూడండి, యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను మీ పక్షమున ఉన్నాను. చాలండి, చాలు. నేను మీ పక్షమున ఉన్నాను అంటున్నారు. ఈ యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను మీ పక్షమున ఉన్నాను. చూడండి నా ప్రియులారా, ఈ రోజున మనుషులు చూడండి, మొన్న జరిగిన ఎలక్షన్లో మనుషులు ఎవరి పక్కన ఎక్కువ నిలబడితే వాళ్ళు గెలిచారు. మనుషులు ఎవరి పక్కన తక్కువగా ఉన్నారో వాళ్ళు ఓడిపోయారు. యుద్ధంలో కావచ్చు, పిల్లర ఇక బలాబలాలలో కావచ్చు, ఇక ఏ విషయంలోనైనా మనుషులు ఎవరు ఎక్కువ మంది ఎవరి పక్షాన్ని నిలబడతారో వాళ్ళు ధైర్యవంతులు, వాళ్ళు బలవంతులు, నా పిల్లర వాళ్ళు శక్తిమంతులుగా మారుతారు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు ఏ మనుషుల బలం లేదు, మనకి ఏ బంధువుల బలం ఉండదు, మనకి ఏ ధన బలము ఉండదు. కేవలం ఆయన నమ్మి విశ్వాసం ద్వారా, విశ్వాసంతో ఆయన్ని వెంబడిస్తున్నాం. మనం దేవుడు రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తారు, మన జీవితాల్లో కార్యాలు చేస్తారని మనం బంధువుల్ని వదిలి, రక్త సంబంధుల్ని వదిలి, స్నేహితుల్ని వదిలి, ఇంకా చెప్పాలంటే అన్నిటినీ వదులుకొని కేవలం ప్రభువే మన పక్షమున ఉన్నారు అని ఆయన సన్నిధికి చేరాం గనుక, నా ప్రియులారా, దేవుడు అంటున్నారు, ఎవరు నీ పక్షాన ఉన్నా లేకపోయినా, మంది మార్బలం, ధనబలం, వస్తుబలం ఏది ఉన్నా నీ పక్షమున ఏది లేకపోయినా, నేను మాత్రం ఖచ్చితంగా నీ పక్షముగా, మీ పక్షముగా ఉన్నాను, ఉండబోతూ ఉన్నాను. ఈ నెలలో నా ప్రియులారా, మీ పక్షమున ఉన్న దేవుడు, మన పక్షమున ఉన్న దేవుడు ఈ నెలలో మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయబోతూ ఉన్నారు.
ఆమేన్. అందుచేత దేవుడు అంటున్నారు, నేనే మీ పక్షమున ఉన్నాను. ఆయన మన పక్షమున ఉండగా, పౌలు చెప్తున్నారు, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరో చెప్పండి. ఎవరు మనకు విరోధి? ఆయనే మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు ఉండరు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన మన పక్షమున ఉండి మన విరోధులందరినీ ఏం చేస్తారో తెలుసా? లోబడితే ప్రియులారా మిత్రులుగా చేస్తారు. మన విరోధులందరినీ లోబడితే మిత్రులుగా చేస్తారు. లోబడలేదనుకోండి, దేవుడు వాళ్ళని అణిచివేస్తాడు. ఇక వాళ్ళు ఎదురు తిరిగారనుకోండి, ప్రియులారా సమూలంగా నాశనం చేస్తాడు. బైబిల్లో ఉన్న మాటలను చెప్తూ ఉన్నాను. ఇశ్రాయేలు బయలుదేరి వచ్చినప్పుడు వాళ్ళకు ప్రధానమైన శత్రువులు ఎవరు అంటే చెప్పండి. ఎవరు చెప్పాలి? ఎవరు? ఇశ్రాయేలు ఐగుప్తులోంచి బయలుదేరి వచ్చినప్పుడు ప్రియులారా వాళ్ళకు ప్రధానమైన శత్రువులు ఎవరు అంటే ఐగుప్తీలు. ఐగుప్తీలు వాళ్ళు పారిపోతుంటే ఇశ్రాయేలు కానానుకు ప్రయాణం చేస్తుంటే ఐగుప్తులు వెనకాల తరుముకుని వచ్చారు. ఇక ఇశ్రాయేలుకున్న భయం ఏంటంటే, వాళ్ళు మరలా మనల్ని పట్టుకుని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అని ప్రియులారా చాలా భయంతో వారు ఏం చేస్తున్నారంటే కలవరపడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులారా దేవుడు అంటారు, ఇదిగో మీరు చూసిన ఐగుప్తీలను ఇక మీరు ఎన్నటికీ చూడరు. ఆమేన్. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయబోతున్నారు. ఆమేన్. నిర్గమకాండంలో ఈ వాక్యాన్ని మనం చూడగలం. నిర్గమకాండం వచనం చెప్పాలి 14 నిర్గమకాండం 14 13 నుంచి. అందుకు మోషే, భయపడకండి, యెహోవా మీకు కలుగు చేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరలా ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. ఆమేన్. ప్రియులారా ఇశ్రాయేలు పక్షముగా నిలబడిన యేసయ్య ఏం చేస్తున్నారు తెలుసా? వారిని భయపెడుతూ ఉన్నా, వారిని కలవర పెడుతున్నా, వారిని తొందర పెడుతున్నా, ఐగుప్తీయులకి దేవుడు చేయబోయే కార్యాలని తెలియచేస్తున్నారు. ఇశ్రాయేలు పక్షముగా యేసయ్య నిలబడి తరుముకొస్తున్న శత్రువుల్ని నా ప్రియులారా తరుముకొస్తున్న శత్రువుల విషయంలో ఏం చేయబోతున్నాడో చెప్తూ ఉన్నారు. నేడు మీరు చూస్తున్న ఆ ఐగుప్తీయుల్ని ఇక మీదట ఎన్నడూ చూడరు. కొట్టండి గట్టిగా చప్పట్లో. ఆమేన్. మీరు ఎవరి కొరకు భయపడుతున్నారో, దేని నిమిత్తం భయపడుతున్నారో, ఏ విషయంలో భయపడుతున్నారో, మీ పక్షమును నిలబడిన నేను మీ భయములను మీ కలవరాల్ని తొలగించబోతూ ఉన్నాను. మీ కనుల ఎదుట నిలబడిన కలవరపు ఆత్మని మీరిక ఇక ముందు ఎన్నడూ చూడబోరు. కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. ఇక ముందు ఎన్నడూ చూడబోరు మీరు. ఆ ఐగుప్తీయులకు నేను నిలబడి ఆ ఐగుప్తీయులను నాశనం చేయబోతున్నా. నిన్ను కలవరపరుస్తున్న భయం, నిన్ను కలవర పెడుతున్న కలవరపు ఆత్మ, నిన్ను తొందర పెడుతున్న ప్రతి తొందర, ఇదిగో గత నెలంతా నువ్వు పడ్డ ఆ టెన్షన్ ఈ నెలలో నా దేవుడు చెప్తున్నాడు, ఇక దానిని నువ్వు చూడవు. నేను నీ ఎదుట నిలవబడి, నీ పక్షమును నిలవబడి నీకున్న ప్రతి టెన్షన్ని తొలగించబోతున్నాను. ఆమేన్.
నా ప్రియులారా, దేవుడు మన పక్షాన నిలబడితే ఇటువంటి కార్యాలు చేస్తారు. దేవుడు మన పక్షాన్ని నిలబడితే ఇటువంటి అద్భుతాలు చేస్తారు. ఇజ్రాయేలులు కత్తి పట్టలేదు, ఇజ్రాయేలులు యుద్ధం చేయలేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఓరకనే నిలిచి ఉండండి, మీ పక్షమున నేను యుద్ధం చేయబోతున్నాను, మీ పక్షమున నేను యుద్ధం చేయబోతున్నాను. మన పక్షాన నిలబడ్డ దేవుడు యుద్ధం చేస్తాడు. మన పక్షాన నిలబడిన దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు. మనల్ని భయపెడుతున్న వాళ్ళతో యుద్ధం చేస్తాడు. మనల్ని కలవర పెడుతున్న వాళ్ళతో యుద్ధం చేస్తాడు. ప్రియులారా, మనకి ఆందోళన కలిగిస్తున్న ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించడానికి ఆయన సమస్యలతో యుద్ధం చేస్తాడు. అందుచేత భయపడొద్దు. మనం ఈ నెలలో దేవుని పక్షంగా ఉన్నాం, కానీ దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మన భయములన్నీ తొలగిపోబోతున్నాయి. మన భయాలను ఇక ముందు మనం చూడలేకపోతున్నాం. మనం ఇంకా చూడవలసిన అవసరం లేదని అంటున్నాడు. ఇక ముందు మీరు ఐగుప్తుల్ని ఎన్నడూ చూడరు. ఇంకా అంతేనండి. ఎర్ర సముద్రం దాటిచ్చాడా? ఐగుప్తులందరూ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఇజ్రాయేలు ఒడ్డుకు వచ్చారు. ఇక మరల వారి జీవితంలో వెనుతిరగడమే లేదు. మరలా వాళ్ళు ఎన్నడూ ఐగుప్తుని చూడలేదు, ఐగుప్తుకు వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళని శాశ్వతంగా విడిపించిన ఆ దేవుడు ఈ ఉదయకాలం దేవుడు మనతో వాగ్దానం చేసి మాట్లాడుతున్నారు. ఇదిగో, నేను మీ పక్షమున ఉండి మీ శత్రువులతో యుద్ధం చేయబోతున్నాను. ఆమేన్. ఒకటి, ఆయన మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవరు ఉండరు. రెండో విషయం, నా ప్రియులారా, యెషయా పుస్తకం 33 అధ్యాయం 22వ వచనం. యెషయా పుస్తకం 33వ అధ్యాయం 21ని మొదట చదివి తర్వాత 22 చదువుకుందాం. అచ్చట యెహోవా ప్రభావము కలవాడై మన పక్షమున ఉండును. మన పక్షమున ఉండును. 22వ వచనంలోకి వెళదాం. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఆమె రెండో విషయం, ప్రభావము కలిగిన వాడై మన పక్షమున ఉన్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన పక్షాన ఉన్న దేవుడు అండి యుద్ధశూరుడు. వినండి, ఎవరండి? యుద్ధశూరుడు, పరాక్రమశాలి, సర్వశక్తి కలిగిన దేవుడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. రెండో విషయంలో, ఆయన ప్రభావము గలవాడై మన పక్షమును నిలుస్తున్నాడు. ఆయన ప్రభావము కలిగిన దేవుడు. నా ప్రియులారా, ఆయనలోంచి ప్రభావం బయటకు వెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఒక రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేసింది. చెప్పండి. ఆయనలోని ప్రభావం బయటకు వెళ్ళి ఎన్నో సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ, వైద్యుల చేత తిప్పలు పడుతూ, అనేకం తనకున్న కష్టం అంతా పోగొట్టుకున్న ఒక స్త్రీని ఏం చేసింది తెలుసా? ఆయనలోంచి ప్రభావం బయటికి వెళ్ళి బాగు చేసింది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆయన ప్రభావము కలిగిన దేవుడై ఉండి ఆయన మనకు న్యాయం తీరుస్తున్నాడట. ఎలా ఉన్నాడంటండి? ఆయన ప్రభావం కలిగిన దేవుడై ఉండి ఆయన మనకు న్యాయాధిపతిగా, శాసనకర్తగా, రాజుగా ఆయన మన పక్షమున ఉండి ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన ప్రభావము కలిగిన వాడై ఉండి, ఇప్పుడు సింహము గొప్పదా, మనిషి గొప్పవాడో చెప్పండి. చెప్పాలి. బలాబలాలలో సింహము గొప్పదా, మనిషి గొప్పవాడా? చెప్పండి. సింహమే గొప్పది. సింహము నోటిని ఎవరు పడినా అది ఒక్క క్షణంలో అది తన పంజా విసిరి ఒక్క దెబ్బ కొట్టి మెడ కరిసి ప్రియులారా తీసుకుని వెళ్ళిపోతుంది. ఒక్క
అది కరిసిందా, మనిషి మెడ మీద ఎప్పుడైతే అది కరుస్తుందో ఏం జరుగుతుందో తెలుసా? మనిషి చనిపోతాడు. ఇక నరనరాలు పనిచేయవన్నమాట. ఇక అటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోతుంది. అయితే నా ప్రియులారా, సంసోను సింహాన్ని ఎదిరించి ఏం చేశాడు? ధైర్యంతో తిరిగి వచ్చాడు. దావీదు నా ప్రియులారా, ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఎలుగుబంటిని, సింహముని ఆయన జయించాడు అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున దానియేలుని సింహాల బోనులో వేస్తే సింహాలు ఆయన నోటిని, ప్రియులారా, ఆ సింహాల నోటి నుండి యేసయ్య ఏం చేశాడు తెలుసా? దానియేలుని తప్పించాడు. రాజు అంటాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించెనా? నీ దేవుడు నిన్ను సింహాల బోను నుండి, సింహాల నోటి నుండి రక్షించెనా అంటున్నాడు. ఈ రోజున ప్రభావము కలిగిన దేవుడు మన పక్షమున నిలబడి మనకంటే గొప్ప గొప్ప సింహాలు, మనకంటే బలమైన ప్రియులారా, బలమైన వ్యక్తుల్లో నుండి, బలమైన సమస్యల్లో నుండి, మనకంటే, మన శక్తి కంటే, మన బలము కంటే ప్రియులారా, సామర్థ్యం, మన సామర్థ్యం చేత జయించలేనివి, మన శక్తి చేత జయించలేనివి, మన బలము చేత జయించలేని గొప్ప గొప్ప సింహాలను నా దేవుడు ఆయన మన పక్షమున ఉండి ఆయన మనల్ని ఆ నోటిలోంచి రక్షించబోతున్నాడు. ఆమేన్. పౌలు అన్నారు, ఇదిగో నేను సింహపు నోటిన పడవలసిన వాడనే, కానీ ప్రభువు నా పక్కన నిలిచి. చూడండి ఆ వాక్యం, ఫిలిప్పీ పత్రిక, ఆ వాక్యం తిమోతి పత్రిక 4:17, 2 తిమోతి 4:17. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తం అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తం, చూడండి, ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోటి నుండి తప్పింపబడితిని. ప్రభువు నా పక్కన నిలిచి అనే మాట కాడ పక్షముగా అనే మాట కింద ఉంటుంది. చూడండి, నా పక్షమున ఉండి, ప్రభువు నా పక్షమున ఉండి. ఇక్కడ చూస్తే సింహపు నోటి నుంచి తప్పించబడ్డాను అంటున్నారు. మీరు చూస్తే దానియేలు, దావీదు, సంసోను లాంటి వారు శారీరక సంబంధమైన కనులకు కనపడే సింహాన్ని వాళ్ళు జయించి దేవుని ప్రభావం చేత, దేవుని శక్తి చేత వాళ్ళు లోకంలో జయ జీవితాన్ని పొందారు. కానీ పౌలు చెప్తున్న సింహం ఏంటంటే సాతానుడు. వినండి, పౌలు చెప్తున్న సింహం సాతానుడు. పేతురు అన్నాడు, ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మీ విరోధి అయిన అపవాది తిరుగులాడుతున్నారు. ఎవరిని మృంగుదునా తెలుసా మీకు ఆ వాక్యం? పేతురు పత్రికలోంచి ఆ వాక్యాన్ని మనం చూసుకుందాం ఒకసారి. ఎవరిని మృంగుదునా అని. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగులాడుచున్నాడు. చూడండి, కొంతమంది కంటికి కనపడే శత్రువులు ఐగుప్తు లాంటి వారు. ప్రియులారా, కంటికి కనపడే సింహాలు, చూడండి, సింహాలు వాళ్ళు శత్రువులు కావచ్చు, మనుషులు కావచ్చు, శరీర సంబంధంగా కావచ్చు. కానీ మన కంటికి కనపడని ఒక సింహము లాంటి వాడే సాతానుడు. వాడు మన కంటికి కనపడ్డు, కానీ వాడు మన మృంగాలని,
వాడు మనల్ని ఆత్మీయ జీవితాలను పతనం చేయాలని, మన బ్రతుకుల్ని వేళ్లతో సహా పెళ్ళగించాలని వాడు తిరుగులాడుతున్నాడు. ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. ఎవరు దొరుకుతారో వాళ్ళని మృంగాలని. ఈ ఆత్మ సంబంధంగా ఈ మాట సాతాను సూచిస్తుంది. పౌలు అంటున్నాడు, ఇదిగో సాతాను నన్ను మృంగాలని, నన్ను ఆత్మను నశింపు చేయాలని సాతాను చూస్తూ వచ్చాడు. సమయం దొరికినప్పుడు మృంగాలను చూశాడు. కానీ దేవుడు నా పక్షమున ఉండి సింహపు నోటు నుంచి నన్ను తప్పించాడు. కొట్టండి గట్టిగా 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 బిగ్గరగా. ఈ రోజున మన పక్షమున ప్రభావము కలిగిన దేవుడు న్యాయాధిపతిగా, శాసనకర్తగా, రాజుగా మనల్ని రక్షించబోతున్నాడు. ప్రియులారా, సాతాను యొక్క సింహపు నోటి నుండి మనల్ని తప్పించబోతున్నాడు. సాతాను చేసే క్రియలు, సాతాను చేసే ప్రియులారా ఆ కార్యాల నుండి మనల్ని, మనకిచ్చిన కుటుంబాల్ని, మనకిచ్చిన సంఘాన్ని ఈ యొక్క అక్టోబర్ నెలలో దేవుడు తప్పించబోతున్నాడు, కాపాడబోతున్నాడు. నా ప్రియులారా, ప్రభావము కలిగిన దేవుడు. మనం వాడిని చూసి భయపడొద్దు. లోకములో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకపక్షంగా నిలబడ్డవాడు కంటే మన పక్షంగా నిలబడినవాడు ప్రభావము కలిగినవాడు. లోకపక్షంగా ఉన్నవాడి కంటే మన పక్షంగా ఉన్నవాడు పరాక్రమశాలి. స్తోత్రం చెప్పండి. ఆయన మన పక్షాన యుద్ధం చేస్తారు. ఆయన మన పక్షాన నిలబడతారు. ఆయన మన పక్షాన శత్రువుల్ని విరోధు లేకుండా చేస్తారు. అంత మాత్రమే కాదు, మన కనులకు కనపడని దుష్టుడు, సాతాను, అపవాది అని ఆ యొక్క దురాత్మ సంబంధమైన ప్రతి అంధకార శక్తుల ప్రభావము నుండి దేవుడు నిన్ను, నన్ను మన పక్షమును నిలబడి తప్పించబోతున్నాడు. కొట్టండి బిగ్గరగా 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 బిగ్గరగా. ఈ నెలలో నిశ్చయముగా, ఖచ్చితంగా ఈ వాగ్దానములన్నీ మన జీవితాల్లో నెరవేరబోతున్నాయి. విశ్వసించిన వారమైతే అందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. ఒకే ఒక్క నిమిషం చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు చేసిన వాగ్దానం మన పక్షముగా ఉండి దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదకరంగా నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక నోరు తెరిచి, అందరం నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ అక్టోబర్ నెల ప్రారంభాన్ని దేవుని పాదాలకు అప్పగించుకుని, దేవుని సన్నిధిలో, దేవుని పాదాలకు అప్పగించుకుని, దేవుని సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆ వాగ్దానాలు నమ్మి మనం చేతులు ఎత్తిపెట్టి, మన నోరు ఎత్తిపెట్టి, హృదయాన్ని తెరిచి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నమ్మదగిన దేవుడా, మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాలంలో ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు. వాగ్దానం ఇచ్చి మాట్లాడిన దేవుడా నీకు స్తోత్రాలు అయ్యా. మీరు చేసిన వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి పక్షముగాను, సంఘ పక్షముగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిశ్చయంగా అయ్యా వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా ఫలభరితంగా మీరు మార్చండి నాయన. వినిన్న వారందరూ నమ్మి నాయన నీ యందు విశ్వాసం ఉంచి నాయన నీ కృప పొందుకునే భాగ్యము నాకును మాకును అయ్యా చేరువచ్చిన వారందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మా పక్షముగా ఉన్నవాడు నమ్మదగిన వాడు నాయన, వ్యాజ్యమాడే దేవుడు తండ్రి, యుద్ధము చేసే దేవుడు నీవై ఉన్న దేవుడా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నా. తప్పక మా పక్షంగా మిమ్మల్ని అయ్యా వాగ్దానం ఇచ్చి బలపరిచి మమ్మల్ని అందరినీ నీ కృపలో ఈ నెలంతా మీరు నడిపించి మహిమ పొందుకోమని యేసే పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము, ఆదరణ, అన్యోన్య సహవాసం మనందరికి తోడై ఉండి
ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి తోడయ్యుండి ఈ నెలంతా మన పక్షమున ఉండి దేవుడు కార్యములు జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.